ఇన్ఛార్జీలు మన డిప్యూటీ సీ గారి ఆధ్వర్యంలో ప్రకాశం అక్కడ స్నాక్స్ ఉన్నాయి, అందరికీ స్నాక్స్ ఇవ్వాలి. ఎవ్వరు కూడా లేవద్దండి, మీరు కూర్చున్న ప్లేస్కే స్నాక్స్ వస్తాయి, వాటర్ కూడా వస్తుంది. మీ ఒక్కొక్క బ్లాక్కి మీ వాలంటీర్సు, మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏ సిబ్బంది, తర్వాత మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మన ఎంపీడీఓలు, మన ఆఫీస్ సబార్డినేట్స్ అందరూ కూడా మీ బ్లాక్లో పొజిషన్ అయ్యి మీరు స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ Very good morning, sir. Welcome to our collections. Namaste, sir. Prithika Shukla, sir. Commissioner Intermediate Education, Special Officer, Good. తక్కువ, ఇది 1500 మందికే ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. కాబట్టి ఈ యొక్క పాయింట్ మీరు గమనించుకొని ఇన్నేళ్ళు అదే కదా సార్, మీరు ఎప్పుడు ఆడదాం మనకి ఎప్పుడు అదే కదా సార్, అది ఎప్పుడు ఆడదాం ఇన్నేళ్ళు మనకి ఓట్లు కాదు కదా సార్. అది రాకపోతే ఆయనకి లేదు, ఆయనకి లేదు, ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయాయి స్పోర్ట్స్ లో తగిలింది సార్ తప్ప విజయ్ కుమార్ స్పోర్ట్స్ లో గుట్లు పట్టాయి సార్. మైండ్ ఏమో స్పీడ్ ఉన్నది. విజయ్ కుమార్ చంద్రపూడి కూడా బాగా టచ్ ఉందండి. విజయ్ కుమార్ బ్రదర్ ట్రై చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ముందు చూపుతోటి చక్కటి సూచనలు ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ఇది మన కార్యక్రమం, ఎందుకంటే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి అందరం కూడా వేచి ఉన్నాము. ఈ అద్భుతమైనటువంటి క్షణాలలో ఎవరెవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళని ఒక్కసారి అభినందిస్తూ, మరి ప్రత్యక్షంగా పెన్షన్ తీసుకోవటమే కాదు, పరోక్షంగా కూడా ఈరోజు అందరికీ కూడా పెన్షన్లు అందిస్తున్నారు. ఎవరెవరైతే అర్హులో, ఎవరెవరికి తప్పనిసరిగా అందించాలో వారందరికీ కూడా ఈ పెన్షన్లు అందుతూ ఉన్నాయి. One, two, three, four. Hello, mic test 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అవతల రూమ్ నుంచి ఒక ఫ్యాన్ పెట్టమన్నామండి. జనాన్ని మనం బయట. హలో, మైక్ టెస్ట్ 1, 2.
స్కూల్ మనం బాంబేలో దీంట్లో ఆ బాక్సులు తీసుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేయించండి, షార్టేజ్ రాకుండా. ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలలో 12 కదా, 17 సంవత్సరాలు. కొంచెం లెక్కలు రావండి నాకు బాగా, అందుకని లెక్కలు వేసుకొని మళ్ళీ చెప్తున్నాను. విజన్ 2020 ఈ పేరు ఎంతమంది ఫాలో అవుతారు? ప్రతిరోజు ఏం జరుగుతుందో చూస్తారు. విజన్ 2020 లక్ష్యాలను ఆల్రెడీ కొన్ని సాధించడం వల్ల చాలా ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ జరిగేటువంటి అవకాశాలు వచ్చాయి. ఆ విజన్ 2020 మార్గనిర్దేశనం చేయటంలో మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా పాత్ర వహించారు. మరి అప్పటి నుంచి ఆ విజన్ ఎలా అయితే ముందుకు సాగిందో అలాగే రాబోయే 22 సంవత్సరాలకు కూడా మరొక విజన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. 2047 నాటికల్లా, అంటే 1947లో స్వతంత్రం సాధించాము, కానీ ఈ సాగుతున్నటువంటి ఈ దీంట్లో మనకి 100 సంవత్సరాల స్వాతంత్రం 2047కి లభిస్తుంది. అప్పటికల్లా మనం ప్రపంచ దేశాల్లోనే మంచి మనకున్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి దాన్ని కూడా ప్లానింగ్ తోటి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి. అలాగే ఎవరైనా కొద్దిగా వెనుకబడి ఉన్నా, చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఇంకేదైనా ఇబ్బందులున్నా వాళ్ళని మనము ముందుకు తీసుకువెళుతూ అందరం ఒక్కటిగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యం 2047 టార్గెట్గా సాగుతోంది. దీనికే P4 అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.